ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి చూడండి త్వరగా. ప్రకటన 3, 7, 8. 3, 7, 8. ఎవరి తాళపు చెవి? దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడు, ఎవడునూ తీయలేకుండా వేయువాడు, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, హల్లెలూయా, ఇదిగో నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను, తీసి ఉంచి ఉన్నాను. తలుపు తెరవబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకం యొక్క తాళాలు నేను నీకు ఇచ్చిన. ఇది ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఎవరెవరి వంట? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కానీ పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముల్లును విరిచిన దేవుని చేతిలో మరణము యొక్క తాళపు చెవులు ఉన్నాయట. మరలా భూమి కింది భాగములలోనికి సిలువలో చనిపోయి సమాధి చేయబడి భూమి కింది భాగములలోనికి దిగిపోయి చెరగా పట్టుకొని పోయినాడు చూడు, ఆ పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయట. పరలోక నివాసి అయి ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు, కోట్ల కొలది కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దేవుడు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని మానక పొగుడుతూ ఉంటే, ఆ నిత్య రాజ్యమహిమలో అత్యున్నతమైన సింహాసనముపై మహోన్నతుడై ఉన్న ఆ దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చినాడంట. హల్లెలూయా. అంటే సంఘమునకిచ్చినాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హెవెన్లీ కీస్, పరలోకపు తాళపు చెవులు ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం. సంఘం ఏం కలిగి ఉంది? పరలోకపు తాళపు చెవి కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము పరలోకాన్ని భూమి మీద ఏం బంధిస్తారో పరలోకంలో, భూమి మీద ఏం విప్పుతారో పరలోకంలో. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా? 3వ వచనము 4వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, హల్లెలూయా హల్లెలూయా. పేతురైతే ఎక్కడున్నాడంట? చెరసాలలో వేయబడ్డాడు. అప్పటికే యాకోబు తలగొట్టించబడ్డాడు, అంటే ఖడ్గముతో చంపబడ్డాడు. పేతురుని ఇంకా చంపడానికి సిద్ధంగా చెరలో వేసి ఉంచినారు. ఈ పులియని రొట్టెల పండగ అయిపోగానే ఆయనను కూడా యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పి చంపడానికి కావలిలో ఉంచినారు. ఒక్క మనిషిని కావలి కొరకు 16 మందిని సెక్యూరిటీ పెట్టినారు. ఎంతమందినంట? 4 చతుష్టయములు అంటే కింద ఉంటుంది 16 మంది. ఈ ఒక్కడి కొరకు 16 మందిని కావలి ఉంచి చెరలో పెట్టి యూదులకు ఇష్టమైన కార్యం అనుకుంటున్నారు. కానీ సంఘం ఏం చేసింది తెలుసా? ప్రధానుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు, ఎంపీ దగ్గరికి వెళ్ళలేదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, డిఎస్పీ ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు, ఈ లోకపు పైరవీలు ఏం చేయలేదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, హల్లెలూయా, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారంట? దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకో తెలుసా? ఈ సంఘం ఎవరిది? ఆయన శరీరము. ఈ సంఘానికి గృహ నిర్వాహకత్వపు పని, నాయకత్వపు పని ఎవరు అప్పగించినారు? పేతురుకి దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పటి సీమోనుని పేతురుగా మార్చుకున్నాడు. ఒకప్పటి సీమోనుకు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చినాడు. మోషేను ఏలియాను చూసేటట్లు, హల్లెలూయా.
ఒకప్పటి సీమోన్ను పేతురుగా మార్చుకొని నీళ్ళ మీద నడిపించినాడు. హల్లెలూయా. ఒకప్పుడు సీమోన్ను పిలిచి వదిలేసినావు కదా, ఇప్పుడు గాలం పట్టుకొని వెళ్ళి సముద్రమునకు పోయి గాలమయ్యి ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నోరు తెరువు, ఆ చేప నోటిలో షెకెల్ దొరుకుతుంది, ఆ షెకెల్ తీసుకొని వెళ్ళి నీ కొరకు నా కొరకు పన్ను కట్టు అన్నాడు. హల్లెలూయా. ఎన్నెన్నో అద్భుతాలు ఆయన ద్వారా చేయించినాడు. హల్లెలూయా. ఈ సంఘం ఆయన శరీరము కాబట్టి ఈ సంఘపు నాయకత్వము, గృహ నిర్వాహకత్వపు పని అపోస్తలుడిగా దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పట్టబడి చెరలో పెట్టబడి తల కొట్టబడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడో తెలుసా? సంఘం ఏం చేసిందో తెలుసా? అత్యాసక్తితో దేవుణ్ణి, అక్కడ రాయబడి ఉందా? సంఘం అయితే అతని కొరకు ఏ శక్తితోనంట? హల్లెలూయా. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదే మాట ఇంకొక చోట రాయబడి ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఏ శక్తితో? హల్లెలూయా. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థిస్తే ఏమైందంట? ఆఖరి అధ్యాయం 5:17 5:17 యాకోబు 5:17. హల్లెలూయా. అతడు ఆసక్తితో ప్రార్థిస్తే, వర్షింపకుండానట్లు ప్రార్థిస్తే ఏం జరిగిందంట? 3.5 ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసినాడంట? మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది. భూమి అంటే ఏమన్నట్టు? ఆసక్తితో ఆకాశాన్ని మూసేసినాడు. హల్లెలూయా. ఆసక్తి ప్రార్థనతో ఏం చేసినాడు? వర్షింపకుండానట్లు ఆకాశాన్ని మూసేసినాడు. హల్లెలూయా. మరలా ఆయన ప్రార్థన చేసినాడు, ఆకాశం తెరవబడ్డది, వర్షం కురిసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా దేవదూతనా? ఎవరైనా పరలోకం నుండి రెక్కలు కట్టుకొని వచ్చిండా? మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయనకు కూడా కోపం వచ్చింది, మనిషికి వచ్చినట్టే. చాలామందికి వస్తుంది కదా, మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. చేతులు ఉన్న ఫోన్ గోడకు పడుతుంది కదా. హల్లెలూయా. ఆయనకు కూడా ఆకలేసింది, ఆయనకు కూడా నిద్ర వచ్చింది, ఆయన కూడా అలసిపోయినాడు, ఆయనకు కూడా కోపం ఉన్నది. మనలాంటి స్వభావం గల మనిషే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసినాడంట. ఆకాశం మూయబడ్డది. మరలా ప్రార్థన చేసినాడంట, ఆకాశం తెరవబడ్డది. హల్లెలూయా.